వేతనాల పెంపుతో పాటు ఇతర డిమాండ్లు తీర్చాలని అంగన్వాడీ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలమయ్యాయని వెల్లడించారు. బెదిరింపులకు పాల్పడితే సహించబోమని అంగన్వాడీ నాయకులు హెచ్చరించారు. 4 ఏళ్లుగా ప్రభుత్వ స్పందన కోసం ఎదురు చూశామంటున్న అంగన్వాడీ నేతలతో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. గత 4 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ కూడా అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ హెల్పర్స్ అండ్ యూనియన్స్ వాళ్ళందరూ కూడా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. నిరవధిక సమ్మె కొనసాగుతూనే ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంఘాల వారిని పిలవటం, చర్చలు జరపడం కూడా జరిగింది. అసలు చర్చలు ఏ విధంగా జరిగాయి, సఫలమయ్యా విఫలమయ్యా అనేది తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు యూనియన్ నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మేము మరోసారి చెప్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి 4.5 ఏళ్ళ నుండి అడుగుతూనే ఉన్నాం. మాకు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయండి. ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, వాటిని తట్టుకొని జీవించలేకపోతున్నాం. గర్భిణీలు, బాలింతలు, పసిబిడ్డలకి పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. మా బిడ్డలకు పౌష్టికాహారం లేదు కాబట్టి మేము కనీసం ఒక పూటన్నా సంతృప్తమైనటువంటి తిండి తినాలి. కాబట్టి మా వేతనాలు పెంచండి అని అడిగాం. గ్రాడ్యుయేట్ ఇవ్వండి అని అడిగితే ఈ 2 కూడా నేను అమలు చేయలేనంటాం. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి మేము సమ్మె కొనసాగించాలని చెప్పి నిర్ణయం చేస్తాం. ఇంకోటి, మీరు కనుక ఆ విధుల్లోకి రాకపోతే కనుక వేరే వాళ్ళ చేత నడిపిస్తామంటూ కూడా ప్రభుత్వం చెబుతా ఉంది. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఇది ఎలా కరెక్ట్ అవుతుంది? గవర్నమెంట్ ఇటువంటి ఆలోచనే కరెక్ట్ కాదు. గవర్నమెంట్ది వాళ్ళు ఎన్ని బెదిరించినా మేమేమి లొంగేది లేదు. సమ్మె కొనసాగుద్ది. ఎలా చూస్తూ ఉన్నారు మీరు? ఏదైతే తాళాలు క్లోజ్ చేసిన ఆ అంగన్వాడీ కేంద్రాలను ఇతరులు వెళ్ళి ఓపెన్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వ అధికారులు కావచ్చు, మిగతా వాళ్ళు ఓపెన్ చేస్తా ఉన్నారు. దీని మీద ఏంటి? అంటే ఈవేళ రెవెన్యూ సచివాలయాలు అన్నింటిలో మూతేస్తారా అని అడుగుతున్నాం. వాళ్ళ సచివాలయ ఉద్యోగులతోటి, రెవెన్యూ ఉద్యోగులతోటి తీసుకెళ్ళి అంగన్వాడీ సెంటర్లు చేస్తారు. అంటే అంగన్వాడీ సెంటర్లు ఉద్యోగాలు వాళ్ళకి ఇస్తారు, రెవెన్యూ సచివాలయ ఉద్యోగులు. మరి సచివాలయాలకు మూత వేస్తారా? గ్రామ సచివాలయాలు అన్నింటికి, అర్బన్లో సచివాలయాలకు మూత వేసేస్తారా? అలాగే రెవెన్యూ ఎంఆర్ఓ ఆఫీస్కి తాళాలు వేసుకుంటారా? వేసేసుకుని వాళ్ళందరూ వచ్చి అంగన్వాడీ సెంటర్ని నిర్వహిస్తారా? ఇదంతా సరైనది కాదు. ఇది మమ్మల్ని అంగన్వాడీని బెదిరించడానికి చేసే పని ఇది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బెదిరింపులకి లొంగేది లేదు. ప్రభుత్వం మేము ఇయ్యము, జీతాలు అనేది పెంచము అనేది క్లియర్గా చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీరు ప్రధాన డిమాండ్ అదే అలాగే ఉంది. ఏంటి మరి మీరు లొంగిపోయి ఈ ఉద్యమాన్ని విరమిస్తారా? లేకపోతే మీరు ఏదైతే మాకు జీతం కనుక పెంచితేనే మేము ఉద్యమాన్ని విరమిస్తామని చెప్తారా? మేము కనీస వేతనం 26,000 ఇవ్వాలనేసి మా డిమాండు. మేము ఖచ్చితంగా కూడా ఈ సమ్మెలోకి కూర్చున్న మొదట్లోనే మేము 8వ తారీఖు నుంచి సమ్మెలోకి వెళ్ళాలనుకున్నాం. అధికారుల కోరిక మేరకు మేము 11వ తారీఖు దాకా కూడా మేము అవకాశం ఇచ్చినాం. 12వ తారీఖు నుంచి మేము సమ్మెలోకి వెళ్ళాం. మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ జీతం పెరగకుండా మేము సమ్మెను విరమించేది లేనే లేదు. ఖచ్చితంగా కూడా జీతాన్ని, గ్రాట్యుటీ రెండింటినీ కూడా అమలు చేస్తేనే మేము సమ్మెను విరమిస్తాం. అప్పుడు దాకా జీతం ఇవ్వని పక్షాన మా సమ్మెను ఉధృతం చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే ప్రధానంగా 3 సంఘాలు ఏదైతే ఉన్నాయో 3 సంఘాలు కూడా ఏకతాటిపై కూడా ఒకటే నినాదం చెప్తా ఉన్నాయి. ప్రభుత్వం ఏదైతే చర్చలు పిలిచిందో చర్చలకు సంపూర్తిగా మేము సంతృప్తి చెందలేదు. ఏదైతే మేము 11 డిమాండ్లు ఏదైతే ఉన్నాయో దాంట్లో ప్రధాన డిమాండ్లకు వరకు అంగీకరించట్లేదంటూ కూడా వీళ్ళు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. రేపటి నుంచి యథావిధిగా వాళ్ళకి నిరవధిక సమ్మె ఏదైతే ఉందో ఆ సమ్మె కొనసాగుతుందంటూ కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ సిద్ధుతో మల్లికార్జున, బిగ్ టీవీ, సచివాలయం నుంచి.